ఏం వచ్చేస్తుంది నన్ను గుడ్డు 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 అంటున్నావు? గుడివాడ అమర్నాథ్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నన్ను వ్యక్తిగతంగా అంటున్నారు. ఏమని అన్నారు? దావోస్కి ఎందుకు వెళ్ళలేదండి అని విలేకరులు అడిగితే అక్కడ -1 డిగ్రీ ఉంటుంది, -2 డిగ్రీ ఉంటుంది, అందుకని వెళ్ళలేదన్న. ఒక ఐటీ మినిస్టర్ గా ఆ విధంగా మాట్లాడొచ్చా? నువ్వేమని చెప్పుండాలి? నేను వెళ్తాను, కంపెనీలు తీసుకొని వస్తాను, నా పైన బాధ్యత ఉంది, నన్ను ప్రజలు గెలిపించారు, మా ప్రభుత్వం పైన బాధ్యత పెట్టారు, నేను కంపెనీలు తీసుకొని వస్తా అని నువ్వు మాట్లాడాలి. అలా కాకుండా చలిగా ఉంటుంది అన్నావు. ఇది నాయకుడు మాట్లాడే మాట, కమెడియన్ మాట్లాడే మాట. నువ్వు కమెడియన్ లా మాట్లాడావు, అందుకని నిన్ను ప్రజలు కమెడియన్ అన్నారు. కంపెనీలు ఎందుకండి ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ 1.5 year అవుతుంది, 2 years అవుతూ ఉంది, మీరు మంత్రి అయ్యారు ఇన్ని రోజులు అంటే కోడి గుడ్డు ఇప్పుడే పెట్టింది, అప్పుడే మీరు వచ్చేయాలంటే ఎలాగా అని చెప్పి కామెడీ మాటలు మాట్లాడింది ఎవరు? నువ్వు ఒక నాయకుడిగా ఆ రోజు మాట్లాడుంటే నిన్ను నాయకుడిగా ట్రీట్ చేస్తుంటావు. నువ్వు ఒక కమెడియన్ గా మాట్లాడి ట్రోల్ మెటీరియల్ అయింది ఎవరు? నువ్వయ్యావు. నిన్నెవరు వ్యక్తిగతంగా అంటున్నారు? ఎందుకు ఇలా మాట్లాడావని ప్రజాస్వామ్యంలో ప్రజలు అడుగుతారు. ఎందుకు ఇలా కేర్లెస్ గా మాట్లాడతావని. అంత కేర్లెస్ గా మాట్లాడింది ఆ రోజు నువ్వు. ఈ రోజు వచ్చి దొంగ మాటలు ఎందుకు చెప్తావు? ఆ రోజు నువ్వు బాధ్యతగా సమాధానం చెప్పుంటే బాధ్యతగా చూసుంటారు. బాధ్యత లేకుండా చెప్పావు, అందుకని ఒక కమెడియన్ అయిపోయావు. మరి నువ్వు వైజాగ్ ఏం తెచ్చావు? నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏం తెచ్చావు? మీరు 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు పరిశ్రమలు తేలేకపోయారు? అంతకు ముందున్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు సెల్కాన్, కార్బన్, డిక్సాన్, టీసీఎల్, కియా, ఈ విధంగా హెచ్సిఎల్, ఈ విధంగా నేను ఇన్ని పేర్లు చెప్పుకున్నా. మీరు ఏం తెచ్చావు? ఏమన్నంటే ఆదాని నేను తెచ్చావు. ఆదాని ఎక్కడ కట్టారు? నువ్వు ఉత్తరాంధ్రలోనే కదా ఉన్నావు. ఇప్పుడు ఆదాని సెంటర్, డేటా సెంటర్ కనీసం అలాంటిదని ఒక ఫోటో సెల్ఫీ ఛాలెంజ్ చేసి తెచ్చిపెట్టు. పెట్టలేవు, ఎందుకంటే అదేమీ లేదు.